వేస్తుండేవాడు. లేదంటే ఇప్పుడు ఏమవుతుందంటే అది మన ఇన్ఫెక్షన్ అయిపోయి నోరు అది పడిపోయి పూర్తిగా నిలబడడానికి అవకాశం ఉండదండి. పూర్తి స్థాయిలో డెడ్ అయిపోయినట్టుగా అయిపోద్ది మనిషి. ఆ ఇంజక్షన్ నెలకి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వేస్తూనే ఉండాలి. ఆ త్వరలోనే వేస్తారు డాక్టర్. దాని తగ్గ వీడియోస్ కూడా అండి వీడియోస్ కూడా ఉన్నాయండి. అది మా జంగాల తరఫున కొంతమంది రైతుల తరఫున సహాయం చేశారు. ఇంజక్షన్ 35-40 వేలు అవుతుందండి 3 నెలలకు ఒకసారి. అవి అలాగా 3 నెలలకు ఇంజక్షన్ వేస్తుంటారు. 3 మంత్స్కి అయిపోతే నోరు కూడా రాదండి. కనబడుతుందమ్మా కనబడుతుంది. ఈ నోరు లాగేస్తుందండి. ఈ నోరు లాగేసి ఇది డెడ్ అయిపోద్ది. మన ఇంజక్షన్ అయిపోద్ది. మాట కూడా పూర్తి పడిపోతుంది. అట్లనే వస్తారండి సార్. అంటే అందరూ సాయం చేశారు కానీ కొద్ది చేయగలిగారు మామూలుగా. అంటే డాక్టర్ గారు విజయవాడ నుంచి వస్తూ ఉంటారా? అయితే అది మీ అందరూ కూడా ఉన్నారని విన్నాను వీళ్ళకి. అది మీరు కూడా చూస్తూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. వీధిలో ఒకరికి ఏదైనా అయితే మనం కూడా వాళ్ళతో పాటు నిల్చుంటే అది వేరే ఇది కదా. చాలా మంది కలిసినప్పుడు ఇప్పుడు 8 సంవత్సరాలు పెట్టి అలాగే ఒకరు సాయం చేసుకుంటే అలాగే చాలా బాగా అనిపించింది నాకు అది విన్నాక. అలాగా 8 సంవత్సరాలు కట్టుకోవడానికి అయితే మీకు ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది మేము చేస్తాం. మీరు దాన్ని ఎలాగా మీరు ముందుకు తీసుకెళ్తారన్నది తీసుకెళ్ళండి. దాని తగ్గట్టు ఓకేనా? మీరు కూడా హ్యాపీయే కదా అందరూ? కాదు పని చేయనమ్మా. ఫోటో మీరైతే వరకు మీ పేరు ఒకసారి చూద్దాం. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే దానికి తగ్గట్టు ఏంటి అన్నది రాబోయే ఎలా ముందు తీసుకెళ్ళాలి. సరే సార్ మీరు పడండి. అంత బాగా ఏ బాబా చదువుతున్నావు బాగా? చదువుతున్నా అన్నీ నమస్కారం తీసుకున్నాను. బాగానే చదువుతున్నా. చదివి రేపు మెయిన్ పాప చదువు కూడా అంతనే ముఖ్యం. ఏది ఇదైనా పాపని చదివించడం, పిల్లల్ని ఆ ఇద్దరు పిల్లల్ని కూడా బాగా చదివించి నడుచుకొని వెళ్తున్నాను. వ్యాపారం తీసుకెళ్ళకపోతున్నాను. ఒకసారి ఇచ్చేసి ఎందుకు అలా వదిలే నేను పట్టుకోవాలి. ఎప్పుడు కళ్ళు ఇంత డబ్బు దేవుడి మీకు వస్తారని కూడా నేను మెయిన్ నాకు ఏంటంటే దీని నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం ఏంటంటే అదొకటి. దాన్ని కేటాయించాల్సిన దాన్ని కేటాయించి ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో కూడా చాలా మంచి విద్య వస్తుంది. విద్యని చూసుకుంటారు. వాళ్ళే మిమ్మల్ని బైక్ లాగుతారు. మీరు మీకు ఆనందం సరే అయితే